మనం వేస్ట్గా పడేసే బీరకాయ తొక్కుతోటి ఎప్పుడైనా పచ్చడి ట్రై చేశారా? ఈరోజు నేను చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ముందుగా అయితే బీరకాయ తొక్కుల్ని ఇలా చిన్నగా చేసుకుంటే ఆ మధ్యలో ఏమైనా పీస్ వచ్చిందనుకోండి, అది ముదిరింది లెక్క. అది తీసి పక్కన పెట్టేసి లేత తొక్కలు మాత్రమే తీసుకొని పచ్చడి చేసుకోవాలి. హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ లీలా కామాక్షి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా బాండ్లు పెట్టుకొని ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక్క పిడికిడైతే వేరుశెనగ పప్పు తీసుకున్నానండి. ఇవి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి తీసి పక్కన పెట్టుకున్నాక అదే ఆయిల్లో కొంచెం 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ధనియాలు 1 స్పూను, ఇవి వేయించుకున్నాక పచ్చిమిర్చి అయితే ఒక 10 తీసుకున్నాను. మీ కారానికి తగ్గట్టు మీరు తీసుకోవచ్చు. నేనైతే పొడుగు బీరకాయలు 2 బీరకాయలు తొక్కు అయితే తీసుకున్నానండి. పచ్చిమిర్చిని వాడ్చుకున్నాక తొక్కులు కూడా వేసి 1 నిమిషం వాడ్చుకున్నాక టమాటాలు అయితే పెద్ద టమాటాలు 2 తీసుకున్నాను. చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా అందులోనే వేసేసుకొని సిమ్ కానీ మీడియం ఫ్లేమ్లో కానీ వాడ్చుకోవాలి. తొక్కులు అయితే మనకు వాడ్చుకుంటే తెలియదండి, అలాగే ఉంటాయి, అంతగా మెత్తబడవు. మనకు టమాటాలు గుర్తండి, టమాటాలు మెత్తబడి మనకు తొక్కు విడిగా వస్తున్నట్టు ఉంటుంది కదా, ఆ టైంలో మీరు టమాటా తొక్కు తీసేసుకోవచ్చు, లేదంటే అలాగైనా ఉంచుకోవచ్చు. అది ఎవరిష్టం వాళ్ళదండి. టమాటా తొక్కు సపరేట్ అవ్వగానే మనకు వాడినట్టు గుర్తండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇదంతా పూర్తిగా చల్లారాక మనం ముందుగా ఎంచుకున్న వేరుశెనగపప్పు మిక్సీ పట్టుకొని ఆ తర్వాత ఇవన్నీ వేసేసుకొని అందులో మనకు తగినంత సాల్ట్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి. మళ్ళీ మనం అదే బాండట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని తాలింపుకైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఇవన్నీ వేగాక తాలింపు గింజలు అయితే వేగాక మనం ఈ పచ్చడిని ఈ బాండట్లో వేసేసుకొని ఒక 2 నిమిషాలు వాడ్చుకొని తీసేసుకోవచ్చండి. మరీ ఎక్కువైతే వాడ్చుకొని అవసరం లేదు. మనం ముందుగా వాడ్చుకొని ఉన్నాం కదా, అది సరిపోతుంది. ఒక 2-3 నిమిషాలు వాడ్చుకొని మనం తీసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చివరిలో కావాలంటే ఉప్పు సరి చూసుకొని సాల్ట్ కనుక తగ్గినట్లయితే కొంచెం యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ పచ్చడిని ఒకసారి ట్రై చేసి మీకు నచ్చిందా లేదా అని అయితే కామెంట్ సెక్షన్లో నాతో ఖచ్చితంగా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.